హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనవిస్ ఛానల్. ఈ వీడియో ద్వారా హీరోలో ప్యాషన్ ప్లస్ 2025 వేరియంట్ OBD2B వేరియంట్ అయితే వచ్చింది. సో ఈ పర్టికులర్ వెహికల్లో ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏముంటాయని చెప్పి మనం పూర్తిగా వీడియో అయితే చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ 2025 వేరియంట్ ప్యాషన్ ప్లస్లో కొత్తగా యాడ్ చేసిన ఫీచర్ చూసుకుంటే దీంట్లో ఈ కలర్ స్కీమ్స్ అనేది చేంజ్ అయ్యాయన్నమాట. అంటే గ్రాఫిక్స్ స్టిక్కరింగ్ అనేది చేంజ్ అయింది. అదే కాకుండా ఫ్రంట్లో LED హెడ్ ల్యాంప్ అయితే వచ్చింది. మీటర్ చూసుకుంటే డిజిటల్ కమ్ అన్లాగ్ మీటర్ అయితే ఇచ్చారు. సో ఫీచర్స్ అన్ని కొంచెం ఇంప్రూవ్ చేశారనమాట. అదేవిధంగా O2 సెన్సార్స్ ఇలాంటివన్నీ కూడా ఇంప్రూవ్ అయితే అయ్యాయి. ఫ్రెండ్స్, ఈ కొత్తగా వచ్చిన OBD2B వేరియంట్ ప్యాషన్ ప్లస్ చూసుకుంటే ఫ్రంట్లో LED హెడ్ ల్యాంప్తో అయితే వస్తుంది. సో ఇలా LED హెడ్ ల్యాంప్ మెయిన్ హెడ్ ల్యాంప్గా ఉంటుంది. ఈ సైడ్లో DRL లైట్స్ అయితే ఉంటాయి అనమాట. అంటే డే టైమ్ రన్నింగ్ లైట్స్ LEDతో వస్తాయి. సో ఇలాంటి హెడ్ ల్యాంప్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇంకో ఫీచర్ వచ్చేసి మనకి ఫ్రంట్లో ఉన్న ఇన్స్ట్రుమెంటల్ ప్యానల్ అంతా చేంజ్ అయింది. సో మిడిల్లో చూసుకుంటే స్పీడోమీటర్ అయితే మనకు కనిపిస్తుంది. సో రైట్ సైడ్లో వచ్చేసి మనకు డిజిటల్ మీటర్ అయితే ఇచ్చారు. సో మిడిల్లో వచ్చేసి అనలాగ్ మీటర్ ఉంటే రైట్ సైడ్లో డిజిటల్ మీటర్ ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకు ఇండికేటర్స్ అయితే డిస్ప్లే చేస్తున్నాం. మిడిల్లో హీరో ఎంబ్లమ్ అయితే కనిపిస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్లో పైన ఫ్యూయల్ గేజ్ ఉంటుంది. దాని కింద వచ్చేసి సైజ్ అండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఉంటుంది. ఇక్కడ గేర్ పోస్ట్ ఇండికేటర్ ఉంటుంది. ఇంజన్ మాల్ ఫంక్షన్స్ ఉంటుంది. ఇలాంటి ఇండికేటర్స్ అనేవి కూడా మనకి లెఫ్ట్ సైడ్లో అయితే కనిపిస్తాయి అనమాట. సో ఇలాంటి మీటర్ అయితే కొత్తగా చేంజ్ అయింది. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ వచ్చేసి ఇక్కడ USB ఛార్జింగ్ పోర్ట్ అయితే యాడ్ చేశారు. అంటే ఈ వైజర్కే ఇక్కడ ఈ ఇన్స్ట్రుమెంటల్ ప్యానల్ కింద లెఫ్ట్ సైడ్లో ఈ USB ఛార్జింగ్ పోర్ట్ అయితే యాడ్ చేశారు. సో ఇక్కడ నుంచి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మొబైల్ ఫోన్స్ అయితే మనం ఛార్జింగ్ అయితే పెట్టవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ వచ్చేసి ఇక్కడ ఈ హీరో బ్యాడ్జింగ్ అనేది కొత్తగా సిల్వర్ కలర్లో అయితే ఇస్తున్నారు అనమాట. సో ప్రీవియస్ వెహికల్కి ఇలాంటి బ్యాడ్జింగ్ అయితే మనకు కనిపించదు. సో దీంట్లో కొత్తగా ఈ బ్యాడ్జింగ్ అయితే యాడ్ చేశారన్నమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ వచ్చేసి దీనిలో I3S బటన్ అయితే ఉంటుంది. సో ఇదేంటంటే ఇంటిగ్రేటెడ్ ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ అయితే దీనిలో యాడ్ చేశారు. అంటే ఏంటంటే మన క్రౌడ్ పొజిషన్లో కానీ సిగ్నల్ పాయింట్ దగ్గర కానీ ఎక్కడ వెహికల్ టెంపరీగా స్టాప్ చేసినప్పుడు మళ్ళీ మూవ్మెంట్లోకి రావడానికి ఇది ఆన్ ఆఫ్ అయితే చేసుకొని మనం డైరెక్ట్గా ఈ ఇగ్నిషన్తో పని లేకుండా డైరెక్ట్గా ఈ క్లచ్ ద్వారా మనం మళ్ళీ మూవ్మెంట్లోకి అయితే రావచ్చు అనమాట. సో ఇలాంటి ఫీచర్ అయితే యాడ్ చేశారు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఇలాంటి స్టైలిష్ గ్రాఫిక్స్ స్టిక్కరింగ్ అయితే ఇచ్చారనమాట. అంటే ప్రీవియస్ వెహికల్తో కంపేర్ చేసినప్పుడు గ్రాఫిక్స్ స్టిక్కరింగ్ అనేది కంప్లీట్ చేంజ్ అయింది. అంటే ఇదంతా డిఫరెంట్ గ్రాఫిక్స్ స్టిక్కరింగ్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఈ ప్రీవియస్ వెహికల్లో ఇలాంటి ఈ కర్వ్ డిజైన్ అయితే ఉండదు. ఈ కొత్త వెహికల్లో ఈ కర్వ్ డిజైన్ ఉంటుంది. ఈ 2025 OBD2B వేరియంట్లో ఇలాంటి బ్యాక్ సైడ్ ఉండే కర్వ్ డిజైన్ ఉంటుంది. సో 2025 వేరియంట్ వేరే OBD2A వేరియంట్ ఉన్నప్పటికీ దాంట్లో ఇలాంటి కర్వ్ డిజైన్ ఉండదు. సో ఇలా మనకు మేజర్ డిఫరెన్స్ అయితే గ్రాఫిక్స్ స్టిక్కరింగ్ వల్ల కనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ వచ్చేసి దీనిలో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఉంటుంది. ఈ సైడ్ స్టాండ్ వేసినప్పుడు మనం ఇంజన్ కనుక స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వదు. అదేవిధంగా ఈ వెహికల్ రన్నింగ్లో ఉన్నప్పుడు సైడ్ స్టాండ్ కనుక కిందికి వస్తే వెహికల్ ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. సో ఇలాంటి ఫీచర్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఇలాంటి ఈ ఇంటర్నల్ చైన్ సిస్టమ్ ఉంటుంది. సో దీని ద్వారా ఏంటంటే చైన్ డ్యూరబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి ఫీచర్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో లాంగర్ సీట్ డిజైన్ ఉంటుంది. అంటే ఇద్దరు కంఫర్ట్గా కూర్చునే విధంగా సీట్ డిజైన్ ఉంటుంది. సో లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళకి ఈ ఫీచర్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. అంటే ఇద్దరు కంఫర్ట్గా కూర్చోవడమే కాకుండా చాలా కుషనబుల్గా ఉంటుంది సీట్. సో ఇలా కంఫర్ట్ రైడింగ్ పొజిషన్ అయితే దీంట్లో ఇచ్చారు. ఫ్రెండ్స్, ఒక ఫీచర్ చూసుకుంటే దీంట్లో లో సీట్ హైట్ ఇచ్చారన్నమాట. అంటే ఈ రైడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లెగ్ రీచ్ ఈజీగా ఉండే విధంగా ఈ సీట్ హైట్ అనేది చాలా లోగా ఉంటుంది. ఎవరికైనా కాళ్ళు కిందికి అందే విధంగా సీట్ హైట్ డిజైన్ అయితే చేశారన్నమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే రైట్ సైడ్ లో ఇలా ఒక యూటిలిటీ బాక్స్ అయితే ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మన డాక్యుమెంట్స్ కానీ స్టోరేజ్ కానీ ఇవన్నీ చేసుకోవడానికి అయితే ఇది చిన్న స్టోరేజ్ కెపాసిటీ లాగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. సో అలాంటి ఫీచర్ అయితే చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఈ మఫ్లర్ కవర్ అనేది క్రోమియం ఫినిషింగ్ తో ఉంటుంది. చాలా స్లీక్ డిజైన్ లో చాలా స్టైలిష్ గా అయితే కనిపిస్తుంది. సో అలాంటి మఫ్లర్ డిజైన్ అయితే చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ రిమ్స్ కి రిమ్ స్ట్రిప్స్ అయితే ఉంటాయి. సిల్వర్ కలర్ లో ఉండే రిమ్ స్ట్రిప్స్ అయితే చూడవచ్చు. ఫ్రంట్ వీల్ కి రేర్ వీల్ కి ఇలాంటి రిమ్ స్ట్రిప్స్ ఇచ్చారు.
ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ హెడ్ ల్యాంప్ అంతా కూడా కొంచెం డిజైన్ చేంజ్ అయింది. సో ఈ గ్రాఫిక్ స్టిక్కరింగ్ డిజైన్ అంతా కూడా ఈ వైజర్ పైన చేంజ్ అయింది. ఈ హెడ్ ల్యాంప్ వచ్చేసి ఎల్ఈడి ఇచ్చారు, ఈ డిఆర్ఎల్స్ అయితే ఎల్ఈడి ఇచ్చారు. ఈ గ్రాఫిక్ స్టిక్కరింగ్ కూడా చేంజ్ అయితే అయిందనమాట. సో ఇలాంటి గ్రాఫిక్ స్టిక్కరింగ్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ 2025 OBD2B వేరియంట్ అయినా ఈ ప్యాషన్ ప్లస్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్తో అయితే వస్తుంది. సో డిజైన్ పరంగా చూసినప్పుడు దీని డిజైన్ అనేది మన ఫ్రంట్ నుంచి లుక్ ఇలా ఉంటుంది. సో మిడిల్లో వచ్చేసి మెయిన్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఉంటుంది, లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ డిఆర్ఎల్స్ అయితే ఈ ఎల్ఈడితో వస్తాయి. ఈ వైజర్కు చూసుకుంటే 2 సైడ్లో గ్రాఫిక్ స్టిక్కరింగ్ అయితే ఇచ్చారు. సో ఇలాంటి స్టైలిష్గా ఉండే గ్రాఫిక్ స్టిక్కరింగ్ చూడవచ్చు. ప్రీవియస్ వేరియంట్తో కంపేర్ చేసినప్పుడు గ్రాఫిక్ స్టిక్కరింగ్ అయితే చేంజ్ అయింది. వైజర్ చూసుకుంటే కొంచెం టాల్ వైజర్ ఉంటుంది, కొంచెం టాల్గా ఉంటుంది. దీనిపైన మిడిల్లో ఇక్కడ హీరో బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. బ్యాడ్జింగ్ అయితే ఫ్రంట్ నుంచి లుక్ అయితే చూడవచ్చు. ఈ కింద చూసుకుంటే నెంబర్ 5 ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఇచ్చారు. సో దీని డిజైన్ ఈ వైజర్ డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్గా చేంజ్ చేశారు. సో ఇలాంటి ఈ వైజర్ డిజైన్ చూడవచ్చు కింద వచ్చేసి. ఫ్రెండ్స్ ఇంకొంచెం కిందికి వచ్చి మన డిజైన్ పరంగా చూసుకుంటే ఈ మడ్గర్ వచ్చేసి మనకు ఫైబర్తో అయితే వస్తుంది. ఈ వీల్స్ వచ్చేసి అలాయ్ వీల్ డిజైన్ కనిపిస్తుంది. వీల్స్ కి రిమ్ స్ట్రిప్స్ సిల్వర్ కలర్ లో అయితే ఉంటాయి. సో అంటే రిమ్ స్ట్రిప్స్ డిజైన్ చూడొచ్చు. ఈ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ అనేది చాలా సింపుల్ లుక్ లో ఉంటుంది. సో ఇలాంటి డిజైన్ లో చూడొచ్చు. ఈ ప్యాషన్ ప్లస్ అనేది కూడా మనకు చాలా హైలైట్ అయి కనిపిస్తుంది దీంట్లో. సో దీని కింద చూసుకుంటే ఈ కొత్తగా వచ్చిన గ్రాఫిక్ స్టిక్కరింగ్ అయితే ఇచ్చారు. ఇది చూడడానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది. దీనిలో కలర్ చూసుకుంటే 4 కలర్ వేరియంట్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో బ్లాక్, గ్రే, రెడ్ అండ్ బ్లూ కలర్ లో అయితే ఈ వెహికల్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఈ కలర్స్ ని బట్టి మనకి గ్రాఫిక్ స్టిక్కరింగ్ అయితే చేంజ్ అవుతుంది అనమాట. సో ఇలాంటి గ్రాఫిక్ స్టిక్కరింగ్ ఇచ్చారు. సో ఇది ఫ్రంట్ నుండి ఎక్స్టెండ్ అయ్యి ఈ పిలియన్ సీట్ వరకు అయితే మనకు ఎక్స్టెండ్ అయినట్టుగా కనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి గ్రాఫిక్ స్టిక్కరింగ్ అయితే చూడవచ్చు. సో దీని సీట్ చూసుకుంటే ఇది వచ్చేసి 2 లెవెల్ సీట్ ఉంటుంది. రైడర్స్కి అండ్ పిలియన్స్కి కంఫర్ట్గా ఉండే విధంగా సీట్ డిజైన్ అయితే ఇచ్చారు. సో ఇంకా కింద చూసుకుంటే దీంట్లో ఈ మఫ్లర్ కవర్ అనేది సిల్వర్ కలర్లో అయితే ఉంటుంది. ఇలా చాలా చూడడానికి అయితే స్టైలిష్గా ఉంటుంది అనమాట. సో బ్యాక్ సైడ్ నుండి ఈ వీల్స్ వచ్చేసి మనకు రిమ్ స్ట్రిప్స్తో అలాయ్ వీల్ డిజైన్లో అయితే కనిపిస్తాయి. సో ఇలాంటి డిజైన్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ సీట్కి బ్యాక్ సైడ్లో వచ్చేసి మనకు ఈ గ్రాబ్రియల్ బ్లాక్ కలర్లో ఇచ్చారు. చాలా స్టాండర్డ్గా ఉంటుంది. చూడడానికి చాలా సింపుల్ లుక్లో ఉన్నప్పటికీ స్టాండర్డ్ గ్రాబ్రియల్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇంకా మనం బ్యాక్ వచ్చేసి చూసుకుంటే ఇది వచ్చేసి హీరో బ్యాడ్జింగ్ అయితే ఈ టెయిల్ ల్యాంప్ పైన ఇచ్చారు. టెయిల్ ల్యాంప్ వచ్చేసి బల్బ్తో ఉంటుంది. ఫ్రంట్ అండ్ రేర్ రెండు ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బల్బ్తోనే వస్తాయి అనమాట. ఈ కింద వచ్చేసి నెంబర్ 5 ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది. సో రేర్ నుండి చూసుకున్నప్పుడు మనకి ఈ డిజైన్లో వెహికల్ అయితే కనిపిస్తుంది. సో లెఫ్ట్ సైడ్ నుండి చూసుకున్నప్పుడు వెహికల్ డిజైన్ మనకి ఈ మోడల్లో అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర మనకి ఈ బటన్స్ అయితే ఇస్తారు. ఇది వచ్చేసి ఫ్రంట్లో మనకు పాసింగ్ స్విచ్ అయితే ఇచ్చారు. పాసింగ్ బటన్ అయితే మనకి ఇలా ఉంటుంది. సో ఇలాంటి బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది చూసుకుంటే హై బీమ్ లో బీమ్ చేంజ్ చేయడానికి బటన్ అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సో దీని కింద చూసుకుంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ వేయడానికి బటన్ అయితే ఇచ్చారు. సో ఇది మనం లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ వేయడానికి అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. మనకి ఇక్కడైతే ఇలా ఇండికేట్ చేస్తుంది అనమాట. సో దీని కింద వచ్చేసి హార్న్ స్విచ్ ఉంటుంది. సో ఇలాంటి హార్న్ స్విచ్ అయితే చూడొచ్చు. సో ఈ బటన్స్ మాత్రమే మనకు లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్కి అయితే ఉంటాయి. రైట్ సైడ్లో చూసుకుంటే ఓన్లీ 2 బటన్స్ అయితే కనిపిస్తాయి. ఒక పైన చూసుకుంటే బ్లూ కలర్ వచ్చేసి I3S బటన్ అని పిలుస్తారు. అంటే ఇంటిగ్రేటెడ్ ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ అని పిలుస్తారు. సో దీని ద్వారా ఏంటంటే మన క్రౌడ్ పుష్లో కానీ సిగ్నల్ పాయింట్ దగ్గర కానీ ఎక్కడైనా మనం టెంపరీగా వెహికల్ని స్టాప్ చేయాల్సి వచ్చినప్పుడు సో దీన్ని ఆన్లో పెట్టుకొని మనము ఈ ఇగ్నిషన్ దగ్గర వెహికల్ ఆఫ్ చేయకుండానే దీన్ని ఆన్లో పెట్టుకుంటే మనకు టెంపరీగా వెహికల్ అనేది కొన్ని సెకండ్స్ తర్వాత ఆఫ్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనం వెహికల్ మూవ్ చేయాలనుకున్నప్పుడు ఈ క్లచ్ పట్టుకొని ఎక్సిలేటర్ మనం మూవ్ చేస్తే ఆటోమేటిక్గా వెహికల్ అయితే మూవ్ అవుతుంది అనమాట. సో ఇలా మనకి ఈ ఫీచర్ అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో దీని కింద చూసుకుంటే సెల్ఫ్ స్టార్ట్ మెథడ్లో వెహికల్ స్టార్ట్ చేయడానికి సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఇచ్చారు. సో దీనిలో స్టార్టింగ్ మెథడ్ చూసుకుంటే 2 మెథడ్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ మెథడ్లో దీన్ని వెహికల్ స్టార్ట్ చేయడానికి బటన్ అనమాట. రైట్ సైడ్లో చూసుకుంటే కిక్ రాడ్ ఉంటుంది. కిక్ రాడ్ యూజ్ చేసి కూడా వెహికల్ అయితే స్టార్ట్ చేయవచ్చు. ఫ్రెండ్స్ ఈ మిడిల్లో చూసుకుంటే మనకి ఈ హ్యాండిల్ బార్కి ఈ హీరో బ్యాడ్జింగ్ అనేది సిల్వర్ కలర్లో చూడడానికి చాలా స్టైలిష్గా ఉంటుంది. ఈ హ్యాండిల్ బార్ చూసుకుంటే ఇది ఈ మీడియం డిజైన్లో ఉంటుంది. మీడియంలో ఉంటుంది హ్యాండిల్ బార్ వచ్చేసి. ఈ మెయిన్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చూసుకుంటే ఇది వచ్చేసి చాలా స్టైలిష్గా అయితే డిజైన్ చేశారు ఈ కొత్త వేరియంట్లో. సో దీంట్లో వచ్చేసి ఈ మిడిల్లో స్పీడోమీటర్ అయితే కనిపిస్తుంది. సో ఈ 40 దగ్గర మనకు కొంచెం హైలైట్ చేశారు. ఇది ఏంటంటే ఎకానమీ స్పీడ్లో వెళ్ళినప్పుడు ఇది హైలైట్ కావడానికి అయితే మనకి ఇలాంటి డిజైన్లో అయితే దీన్ని ప్రొవైడ్ చేశారన్నమాట. రైట్ సైడ్లో చూసుకుంటే డిజిటల్ మీటర్ ఉంటుంది. సో దీంట్లో ప్రీవియస్ వేరియంట్లో ఏంటంటే ఇక్కడ I3S స్విచ్ ఉండేది. సో దీంట్లో ఈ సెట్టింగ్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ సెట్టింగ్ బటన్స్ వల్ల మనకి ఇక్కడ మోడ్స్ బటన్ ఉంటుంది కింద. సో ఈ బటన్ ద్వారా మనకి డిస్ప్లే ఉన్న సెట్టింగ్స్ అన్ని మోడ్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో దీనిలో ఈ ట్రిప్స్ కానీ యావరేజ్ కానీ సో ఇలాంటివన్నీ కూడా మనకి దీంట్లో అయితే చేంజ్ చేసుకోవచ్చు. క్లాక్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సెట్టింగ్ బటన్ ఉంటుంది. సెట్టింగ్ బటన్ ద్వారా దీనిలో సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. సో ఇది డిజిటల్ మీటర్ రైట్ సైడ్లో ఉంటుంది మెయిన్ మీటర్లో. సో లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకు చిన్న ఈ మీటర్ లాంటి డిజైన్ ఇచ్చారు. దీంట్లో ఇండికేటర్స్ మాత్రమే ఉంటాయి. మిడిల్లో హీరో అని చెప్పి బ్యాడ్జింగ్ ఇస్తూ ఇది బ్లూ కలర్లో గ్లో అయితే అవుతుంది. సో దీనిపైన ఏంటంటే మనకి ఇండికేటర్స్ అయితే డిస్ప్లే చేస్తారనమాట. అంటే మనం వెహికల్ ఇండికేటర్స్ వేసినప్పుడు దీంట్లో అయితే మనకి ఇండికేట్ చేస్తారనమాట. సో ఇలాంటి ఫీచర్స్ అయితే మనం దీనిలో చూడవచ్చు. ఇంకా ఈ మీటర్లో వచ్చేసి మనకు I3S ఇండికేటర్ చూపిస్తుంది. ఇదే కాకుండా
స్పీడోమీటర్, ట్రిప్ మీటర్, ఓడోమీటర్, ఫ్యూయల్ గేజీ, హెడ్ లైట్ ఇండికేటర్, టర్న్ ఇండికేటర్స్ ఇవన్నీ కూడా మన దీంట్లో అయితే కనిపిస్తాయి అనమాట. సో ఇలాంటి చాలా స్టైలిష్ డిజైన్లో ఈ మీటర్ అయితే డిజైన్ చేశారు కొత్త వేరియంట్లో. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ఇంజిన్ గురించి చూసుకుంటే ఇది వచ్చేసి ఎయిర్ కూల్డ్ ఇంజిన్ 4-stroke ఇంజిన్ అనమాట. దీని ఎగ్జాక్ట్ కెపాసిటీ చూసుకుంటే 97.2 cc ఉంటుంది. అంటే ఇది 100 cc వెహికల్ అనేది చెప్పొచ్చు. దీని మాక్సిమం పవర్ చూసుకుంటే ఇది 8000 RPM వద్ద 5.9 kW పవర్ రిలీజ్ చేస్తుంది. టార్క్ వచ్చేసి 6000 RPM వద్ద 8.05 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ రిలీజ్ చేస్తుంది అనమాట. సో దీనిలో బోర్ వచ్చేసి 50 mm బోర్ ఉంటుంది. స్ట్రోక్ వచ్చేసి 49.5 mm స్ట్రోక్ ఉంటుంది. దీనిలో ఫ్యూయల్ సిస్టమ్ చూసుకుంటే ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అని పిలుస్తారు. సో ఇలా మనకి ప్రోగ్రామ్ FI అని చెప్పి ఇక్కడ స్టిక్కర్ అయితే ఇండికేట్ చేస్తున్నమాట. అంటే ఏంటంటే ఈ ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఫ్యూయల్ ఇంజిన్లోకి పంప్ అవుతున్నప్పుడు ఇలాంటి కార్బోరేటర్స్ ఉండవు. ఈ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అనే ఈ టెక్నాలజీ ద్వారా మనకి ఫ్యూయల్ అనేది ఇంజిన్లోకి అయితే పంప్ అవుతుంది అనమాట. సో ఇలాంటి టెక్నాలజీ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ట్రాన్స్మిషన్ చూసుకుంటే మనకు గేర్ రాడ్ ఇలాంటి డిజైన్లో ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే 4-speed గేర్ రాడ్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే 4 gears అయితే ఉంటాయి. గేర్ రాడ్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. ఇందులో ఫ్రేమ్ చూసుకుంటే మనకి ఈ డిజైన్లో అయితే ఇచ్చారు. సో దీన్ని డబుల్ క్రాడల్ ఫ్రేమ్ అయితే పిలుస్తారు. సో ఇలాంటి ఫ్రేమ్ డిజైన్ అయితే చూడవచ్చు. దీనిపైన మనకు వెహికల్ అంతా కూడా డిజైన్ అయితే ఉంటుంది. సో దీనిలో క్లచ్ పెడ్స్ వచ్చేసి మల్టిపుల్ వెట్ క్లచ్ పెడ్స్ అని పిలుస్తారు. మన క్లచ్ డిజైన్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి గేర్ రాడ్ అండ్ క్లచ్ ప్లేట్స్ అయితే చూడవచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి ఇలా టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఇస్తారు. సో ఇవి ఎలాంటి రోడ్ కండిషన్ ఉన్న స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్కి ఇవైతే హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో ఇలాంటి సస్పెన్షన్ డిజైన్ అయితే చూడవచ్చు ఫ్రంట్లో. ఫ్రెండ్స్ ఈ రేర్లో చూసుకుంటే రేర్లో ఉన్న సస్పెన్షన్ డిజైన్ మనకి ఎలా కనిపిస్తుంది. సో దీన్ని ఏంటంటే ట్విన్ ట్యూబ్ సస్పెన్షన్ పిలుస్తారన్నమాట. సో దీంట్లో ఏంటంటే ఈ ట్విన్ డిజైన్లో ఉండే సస్పెన్షన్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి డిజైన్ అయితే చూడొచ్చు. సో దీన్ని స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ కూడా పిలుస్తారు. సో ఇక్కడ కింద చూసుకుంటే మనకు కొన్ని స్టెప్స్ అయితే ఇచ్చారన్నమాట. సో ఈ స్టెప్స్ ద్వారా మనం సీట్ హైట్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో మన లెఫ్ట్ ఎంత అడ్జస్ట్మెంట్ ఉంటుందో రైట్ సైడ్ కూడా సేమ్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. సో ఇలా మనకు సీట్ హైట్కి అయితే అడ్జస్ట్మెంట్ పాయింట్స్ ఇచ్చారన్నమాట ఇక్కడ. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో వీల్స్ అండ్ టైర్స్ గురించి చూసుకుంటే వీల్స్ వచ్చేసి అలాయ్ వీల్ డిజైన్ అయితే ఉంటుంది. సో దీనిపైన ఈ సిల్వర్ కలర్లో ఉండే రిమ్ స్ట్రిప్స్ అయితే ఉంటాయి. చూడడానికి చాలా స్టైలిష్గా కనిపిస్తాయి. ఈ వీల్ సైజ్ చూసుకుంటే 18 inches వీల్ అయితే మనకు ఫ్రంట్లో ఉంటుంది. టైర్ సైజ్ చూసుకుంటే ఇది వచ్చేసి 80/100 సైజులో టైర్ ఉంటుంది. సో ఇలాంటి డిజైన్లో టైర్ చూడవచ్చు. ఇది ట్యూబ్లెస్ టైర్ అనమాట. సో ఇలాంటి ఫ్రంట్ టైర్ అండ్ వీల్ అయితే చూడవచ్చు. రేర్లో ఉన్న వీల్ చూసుకుంటే సో ఇది కూడా అలాయ్ వీల్ డిజైన్తో ఉంటుంది. ఈ రిమ్ స్ట్రిప్స్ అయితే వస్తాయి. టైర్ సైజ్ చూసుకుంటే 80/100 సైజులోనే టైర్ ఉంటుంది. వీల్ సైజ్ చూసుకుంటే 18 inches వీల్ సైజ్ అయితే ఉంటుంది అనమాట. అంటే ఫ్రంట్ టైర్, రేర్ టైర్, ఫ్రంట్ వీల్, రేర్ వీల్ రెండు కూడా సేమ్ స్టైల్లో సేమ్ డిజైన్లో అయితే ఉంటాయి. సేమ్ సైజులో ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. దీనిలో డిస్క్ బ్రేక్ రాదు. ఓన్లీ సింగిల్ మోడలే ఉంటుంది అనమాట. సో ఈ సింగిల్ మోడల్లో మనకు ఫ్రంట్, రేర్ రెండు కూడా డ్రమ్ బ్రేక్స్ ఇస్తారు. ఫ్రంట్లో ఉన్న ఈ డ్రమ్ బ్రేక్ చూసుకుంటే మనకి ఇలాంటి డిజైన్లో అయితే కనిపిస్తుంది. ఇది 130 mm సైజులో ఈ డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారన్నమాట ఫ్రంట్లో. ఫ్రెండ్స్ రేర్లో చూసుకుంటే రేర్లో ఉన్న బ్రేకింగ్ సిస్టమ్ కూడా డ్రమ్ బ్రేకే ఉంటుంది. ఇది కూడా 130 mm డయామీటర్లో ఈ డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ డైమెన్షన్ చూసుకుంటే ఈ వెహికల్ ఓవరాల్ లెంత్ వచ్చేసి ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు దీని లెంత్ 1982 mm లెంత్ అయితే ఇచ్చారు. ఈ వెహికల్ విడ్త్ వచ్చేసి ఈ హ్యాండిల్ బార్ ఎండ్ నుండి హ్యాండిల్ బార్ ఎండ్ వరకు 770 mm విడ్త్ అయితే ఇచ్చారు. ఈ విడ్త్ వచ్చేసి మనకి హెవీగా కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ నాబ్స్ అయితే ఉంటాయి అనమాట హ్యాండిల్ బార్ కి. సో ఇలా విడ్త్ అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది. బట్ నార్మల్ విడ్తే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ హైట్ చూసుకుంటే బాటమ్ నుండి అప్ టు ఈ మిర్రర్స్ వరకు ఈ వెహికల్ హైట్ వచ్చేసి 1087 mm హైట్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో సీట్ హైట్ చూసుకుంటే ఈ బాటమ్ నుండి అప్ టు ఈ రైడర్ సీట్ వరకు దీని హైట్ వచ్చేసి 790 mm సీట్ హైట్ అయితే ఇచ్చారనమాట. అంటే లెగ్ రీచ్ ఈజీగా ఉండే విధంగా ఈ సీట్ హైట్ డిజైన్ అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో వీల్ బేస్ చూసుకుంటే ఈ ఫ్రంట్ వీల్ నుంచి రేర్ వీల్ వరకు గ్యాప్ ని వీల్ బేస్ అని అయితే పిలుస్తారు. ఈ వీల్ బేస్ వచ్చేసి 1235 mm వీల్ బేస్ అయితే ఉంటుంది. సో ఈ వీల్ బేస్ అనేది కొంచెం ఎక్కువగానైతే ఇచ్చారనమాట. అంటే ఏంటంటే మనకి వీల్ బేస్ ఎంత ఎక్కువగా ఉంటే రోడ్ గ్రిప్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది. చాలా కన్వీనియంట్గా డ్రైవ్ చేసే విధంగా ఈ వీల్ బేస్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఇంజిన్ నుంచి కిందికి గ్యాప్ని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే పిలుస్తారు. ఇది 168 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుందన్నమాట. అంటే ఆఫ్ రోడ్లో కానీ హైవేస్లో కానీ మనం ఈజీగా రైడింగ్ అయితే చూడొచ్చు అనమాట. సిటీ డ్రైవింగ్ కూడా చాలా కంఫర్ట్గా ఉండే విధంగా సీట్ హైట్ అండ్ ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. అంటే దీనిలో 168 గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు కాబట్టి స్పీడ్ బ్రేకర్స్ హైట్గా ఉన్నప్పటికీ కింద అయితే టచ్ అవ్వవు. సో ఇలాంటి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఫ్యూయల్ ట్యాంక్ చూసుకుంటే మనకి ఇలాంటి సింపుల్ లుక్లో సింపుల్ డిజైన్లో ఉంటుంది. పైన వచ్చేసి ఈ ఏరో షేప్లో ఉండే ఫ్యూయల్ హెడ్ అయితే ఇచ్చారు. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే 11 లీటర్స్ అయితే ఉంటుంది అనమాట. అంటే దీన్ని ఫుల్ ట్యాంక్ చేయాలనుకుంటే మనకు దీనిలో 11 లీటర్స్ ఫ్యూయల్ అయితే పడుతుంది. సో ఇలాంటి ఫ్యూయల్ ట్యాంక్ చూడవచ్చు. 11 లీటర్స్ ఫుల్ ట్యాంక్ కెపాసిటీ దీనిలో ప్రొవైడ్ చేస్తారనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ వెయిట్ చూసుకుంటే ఇది వచ్చేసి కర్బ్ వెయిట్ అంటే విత్ ఫ్యూయల్ 115 kgs అయితే ఉంటుందన్నమాట. అంటే ఈజీగా ఎవరైనా క్యారీ చేసే విధంగా దీనిలో వెయిట్ అనేది తక్కువగా ఇచ్చారు. 115 kgs దీని వెయిట్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఎలక్ట్రికల్ చూసుకుంటే దీనిలో 12 volts 3 amperes సపోర్ట్ చేసే బ్యాటరీ అయితే ఉంటుంది. ఇది మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ అనమాట. అంటే ఎలాంటి లిక్విడ్ స్పెల్స్ అవసరం లేదు. ఛార్జింగ్ ఆటోమేటిక్గా అయితే అవుతుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే
ఫ్రంట్లో కొత్తగా ఈ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ని అయితే యాడ్ చేశారు. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బల్బ్తో వస్తాయి. టైల్ ల్యాంప్ వచ్చేసి బల్బ్తో ఉంటుంది. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బల్బ్తో ఇచ్చారు రేర్లో. కొత్తగా ఈ మీటర్ వచ్చేసి డిజిటల్ కమ్ అనలాగ్ మీటర్ అయితే యాడ్ చేశారనమాట. సో ఇలాంటి ఎలక్ట్రికల్స్ అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, ఈ కొత్తగా వచ్చిన ప్యాషన్ ప్లస్లో మనం అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం, కానీ దీని ప్రైస్ అండ్ మైలేజ్ అయితే డిస్కస్ చేసుకోలేదు. సో దీంట్లో వచ్చేసి సింగిల్ వేరియంట్తో వస్తుంది, 4 కలర్ ఆప్షన్స్తో అయితే వస్తుంది అనమాట. సో దీని ప్రైస్ చూసుకుంటే 80,300 చేంజ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుంది. దీని ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 1,09,000 చేంజ్ అయితే ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది. సో ప్రైస్ అనేది లొకేషన్ టు లొకేషన్ అయితే చేంజ్ అవుతుంది అనమాట. సో ప్రెజెంట్ నేనున్న లొకేషన్లో అయితే ఈ ప్రైస్ అయితే చెప్తున్నాను. సో ఈ వీడియో వచ్చేసి నేను మంచిర్యాలలో ఉన్న వేరా హీరో షోరూమ్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో మీకు వెహికల్స్ కావాలనుకుంటే మనకి ఇక్కడ అన్ని వేరియంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, అంటే అన్ని రకాల మోడల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ షోరూమ్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అని కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు షోరూమ్ వాళ్ళు అయితే అప్రోచ్ అవ్వచ్చు. మీరు అదర్ లొకేషన్ నుంచి వీడియో చూస్తే మీ నియర్ బై షోరూమ్లో అయితే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు అనమాట. ఈ వెహికల్ మైలేజ్ చూసుకుంటే ఇదేంటంటే మైలేజ్ అనేది కొంచెం ఎక్కువగా ఇస్తుంది కంపేర్ టు అదర్ వెహికల్స్. సో దీనిలో కంపెనీ క్లెయిమ్ చేసిన మైలేజ్ వచ్చేసి 70 kmpl. సో మనం నడిపే విధానాన్ని బట్టి మనం హైవేలో నడిపినప్పుడు ఒకలా, లేదంటే లోకల్లో నడిపినప్పుడు ఒకలా దీని మైలేజ్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. బట్ కంపెనీ క్లెయిమ్ చేసిన మైలేజ్ వచ్చేసి 70 kmpl మైలేజ్ అయితే కంపెనీ ఆఫర్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ ప్యాషన్ ప్లస్ గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో అయితే అడగండి. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్ కనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.